నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. విజయవాడ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా నామినేషన్ కు ప్రజలు స్వచ్ఛందంగా రావడం సంతోషంగా ఉందన్నారు. సుజన చౌదరి పిట్టల దొర మాదిరి మాటలు చెబుతున్నాడు అని మండిపడ్డారు. వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు ఏం మాత్రం నీ అవసరం లేదని ముందు బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్మును కట్టాలన్నారు. విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా ఆసిఫ్భాయ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా నామినేషన్లో భారీ జన స్పందన, జనం నుంచి రెస్పాన్స్ లభించింది. వెస్ట్లో మరి మేము పొద్దునే 8:30కు వెళ్ళితే ఇప్పుడైంది మాకు రావడానికి ఇక్కడికి. అంత ప్రజల నుంచి అంత స్పందన లభించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీద. అట్లాగే ఇవాళ సామాన్యుడైనటువంటి మా ఆసిఫ్భాయ్ని ఇక్కడ కార్పొరేటర్గా చేసి తర్వాత మైనారిటీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఈరోజు మళ్ళీ ఒక కమిటెడ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని చూడకుండా ఇవాళ నేను నా కమిటెడ్ కార్యకర్తని, సామాన్యుడిని, ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజలతో ఉండేవాడిని, అలాగే ఈ ప్రాంత నివాసి, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను. రోజు అతను ఒక పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా ఆసిఫ్భాయ్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధినేత ఇక్కడ వెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇవాళ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇది నామినేషన్ ర్యాలీగా లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో ఏదైతే ఒక ఆయన వచ్చాడో ఆయన మీద నేను మొదటి నుంచి చెప్తున్నా, వచ్చిన ఆయన విషయంలో నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే నిన్న ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడలేదు. 562 కోట్లు SBI కట్టాలని నిన్న కోర్టు తీర్పిచ్చింది. ఇవన్నీ ముందు అతను కట్టి తర్వాత వెస్ట్కి రావాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్య టీవీల్లో నేను వెస్ట్ని బెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. వెస్ట్ను బెస్ట్ చేయాలంటే ముందు ఆయన ఏదైతే బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టాడో అవన్నీ కట్టి ఇక్కడ వెస్ట్కి రావాలని చెప్పి వెస్ట్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న మీరు ఆయన నామినేషన్ పరిశీలిస్తే మీడియా అంతా కూడా ఆయన దాంట్లో మనీ లాండరింగ్, ఈడీ కేసు కూడా ఉంది. మీరంతా చూశారు లేదో మీడియా మిత్రులు, నేనైతే డౌన్లోడ్ చేసి చూశాను. అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ వాళ్ళ పొద్దున ఈనాడు పేపర్ చూస్తే 562 కోట్ల SBI కట్టాలని ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు. అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి పేపరే